దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నితిన్ నబీన్ గారి ఆదేశం మేరకు ఈ నెల 5వ తారీఖు నుంచి వచ్చే 21వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో విశ్వనాయకుడు, ప్రపంచం మెచ్చిన నేత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి సారథ్యంలో 12 సంవత్సరాల సుపరిపాలన, కేంద్ర ప్రభుత్వ ఎన్డీఏ పరిపాలన ఫలాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివరించే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో కొంత ప్రదర్శనగా కార్యక్రమాలను వివరించే ఎగ్జిబిషన్ కార్యక్రమం జరుగుతుంది ప్రజల మధ్యలో. ఇది ప్రజా పరిపాలన, నిజమైనటువంటి ప్రజా పరిపాలన. విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే 3 సూత్రాలతో 3 స్తంభాలపై నిలబడ్డటువంటి పాలన. మరొక 4 స్తంభాలపై నిలబడ్డటువంటి రైతు సంక్షేమం, పేదల సంక్షేమం, యువత సంక్షేమం, మహిళల యొక్క సాధికారిత కొరకు ఆ రకంగా 4 ప్రయారిటీ సెక్టర్లుగా భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ వైపు పోతూ ఇలా విశ్వ గురువుగా పోయే పరిధిలో మరి వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. వికసిత్ ఖమ్మం, వికసిత్ తెలంగాణ, వికసిత్ భారతదేశం, ఇది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ లక్ష్యం. ఈరోజు రామచంద్రరావు గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మారుమూల గ్రామాలకు కూడా, బూత్ స్థాయిలో కూడా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా సమాజంలో విశిష్ట వ్యక్తులను కలుసుకునే కార్యక్రమంతో పాటు రైతులు, పేదలు, దళితులు, యువకులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల వారిని కూడా కలిసి ఈ సంక్షేమ ఫలాలను వివరిస్తూ అందరూ కూడా నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా ఈ దేశ సేవకుడిగా పనిచేస్తున్న విధానంలో ఇలా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలా మోడీ గారి నాయకత్వంలో భారతదేశం 3వ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్న తరుణంలో ఇప్పుడు 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈరోజు 25 కోట్ల మంది పేదవాళ్ళని పేదరికం నుంచి విముక్తి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. 12 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 12 కోట్ల మంది పైన రైతులకి ప్రధానమంత్రి సన్మాన్ నిధితో పాటు రైతు సంక్షేమ నిధితో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, లక్షల కిలోమీటర్లు గ్రామీణ రోడ్లు, వేల కిలోమీటర్ల నేషనల్ హైవే రోడ్లు, ఇలా రైల్వేల సుందరీకరణ, ఖమ్మం పట్టణం కూడా ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ సుందరీకరణ భాగంగా 50 కోట్ల పైన ఇచ్చే కార్యక్రమం, భద్రాచలం అభివృద్ధి, రామప్ప అభివృద్ధి, ఇటు సాంస్కృతికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న సందర్భం. కాబట్టి ఎంతమంది ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఒక బలమైన నాయకత్వం, ఒకవైపు దేశ భద్రత, ఆనాడు కరోనా వచ్చిన, మహమ్మారి వచ్చిన విధంలో దేశీయ ఉత్పత్తుల యొక్క మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో స్వదేశీ ఉత్పత్తులను చేయటం, ఈరోజు ఎగుమతులు కూడా దరిదాపు ప్రపంచ స్థాయిలో రికార్డు స్థాయిలో ఎఫ్డిఏ నిల్వలు ఉన్నాయి. ఇంత విపత్తులు వచ్చినా సరే, పెట్రోలు, డీజిల్ ఇబ్బందులు వస్తున్నా కానీ బ్యాలెన్స్గా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఇలా నరేంద్ర మోడీ గారు చేస్తున్నాడు. తెలంగాణ అభివృద్ధి కొరకు దరిదాపు 3 లక్షల కోట్ల పైన తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ 12 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. దురదృష్టవశాత్తు పాలకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్ అధికారంలోకి ఇచ్చినటువంటి పరిస్థితిలో మాయ మాటలు చెప్పి ఆ రోజు అప్పుల తెలంగాణ చేసిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఒకవైపు అయితే కక్కుటమార గజకరణ గోకరణ విద్యలతో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెవులో పూలు పెట్టే పరిపాలన చేస్తుంది. స్కాముల మయం, ఇలా చిన్న చిన్న పిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, కరప్షన్ రాజ్యం వెళ్తుంది, సింగరేణిలో కుంభకోణం, అనేక రకాలుగా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో. ఇలా రైతు గోస్ ఎవరు పట్టించుకోవట్లేదు, రైతు రుణమాఫీ కాలేదు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు. ఈరోజు అన్ని రకాలుగా ఉంటే ఇబ్బందులు, కేంద్రం మీద కావాలని నిందలేయటం, మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కేంద్రం ఇట్లేదు, కేంద్రం నువ్వేం చేస్తున్నావు, మరి అన్నీ ఆకాశమే హద్దుగా అలుమిగాని హామీలు ఇచ్చి ఇవాళ చేతగాని జీతాలు ఇచ్చే పరిస్థితి లేని అప్పుల తెలంగాణలో కాంట్రాక్టర్లే మంత్రులు, మంత్రులే కాంట్రాక్టర్లు, అలాంటి రాజ్యం నడుస్తుంది ప్రజాపాలనలో. ప్రజలకు చెవుల్లో పూలు పెట్టే పాలన. తప్పనిసరిగా కర్రు గాల్చి వాత పెడతారు ప్రజలు రాబోయే రోజుల్లో అవసరం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో. కాబట్టి ఈ 4 రోజులైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలిస్తే బాగుంటుంది. వీళ్ళకి ప్రజలు పట్టలేదు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్ప, కాంట్రాక్టులు అనేక కుంభకోణాలు చేయడం తప్ప ఏమి లేదు. కాబట్టి ఒకవైపు మోడీ గారిది స్వచ్ఛమైన పరిపాలన, ఒకవైపు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నటువంటి పరిపాలన మోడీ గారిది. అయితే ఈరోజు మాయ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో లోపభూయిష్ట పాలన చేస్తున్నారు, దగాకోరు మోసపూరిత పాలన చేస్తున్నారు.
ఖమ్మంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, మంచినీటి సదుపాయాలు చక్కగా లేవు. కేవలం ఆరంభ సూరత్వం శంకుస్థాపనలు ఈ తప్ప ఏమి లేదు. ఇప్పటికైనా ప్రజలు గ్రహించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో అది మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇలా ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో గెలిచినాం, అస్సాంలో గెలిచినాం, 22 రాష్ట్రాల్లో ప్రజలు అధికారంలో బీజేపీని ఎన్డీఏని అధికారంలో తెచ్చారు. అనేక రకాలుగా అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నా, విశ్వాసంతో పాలన ఉండాలన్నా నరేంద్ర మోడీ గారికి బీజేపీకి సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.